భరద్వాజ గారు, ఇప్పుడు మనకి అక్టోబర్ 31 డేట్ క్లాష్ అని చెప్పేసి ఒక న్యూస్. డేట్ క్లాష్. ఎస్, మాస్ మహారాజా రవితేజ సినిమాపై, మాస్ జాతర పైన బాహుబలి ఎపిక్ పడబోతుంది, గట్టిది ఎదురు దెబ్బ తగులుతుంది మాస్ మహారాజా అనేది ఒక టాపిక్ రన్ అవుతుంది. అంటే రిలీజ్ మీద రీ రిలీజ్ సవాల్ అనుకోవాల్సిన పరిస్థితి. అంటే డేట్ షిఫ్ట్ అవుతాడా రవితేజ అనేది ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది. అయ్యో, ఇది చాలాసార్లు షిఫ్ట్ అయ్యి ఇప్పుడు వచ్చారు. షిఫ్ట్ అయ్యి ఇప్పుడు 31 గ్యారంటీ అని చెప్పేశారు. భాను భోగవరపు డైరెక్షన్లో నాగవంశీ గారు తీసినటువంటి సినిమా. అయితే ఈ సినిమా మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి నాకు అని పదే ఆయన చెప్తూ వస్తున్నారు ప్రొడ్యూసర్ వైపు నుంచి. అలాగే డైరెక్టరు శ్రీలీల హీరోయిన్, తను ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టుగా మాట్లాడారు. ఈ క్రమంలో ఆ సినిమా డెఫినెట్గా ఆకట్టుకోవాలి. ఇంతకుముందు ధమాకా టైంలో కూడా పెద్దగా సక్సెస్ఫుల్ లేకుండా ఆ సినిమా వచ్చి ఒక వెలుగునిచ్చింది ఆయన కెరియర్. అవునవును. ఆ వెలుగు మీద వాల్తేరు వీరయ్య అనేటువంటి ఇంకొక పెద్ద హిట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సక్సెస్ లేని పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా తిరిగి ధమాకాగా నిలబడుతుంది అనేది శ్రీలీల కాంబోలో అనేది ఒక, అంటే మనకి సినిమా అంటే సెంటిమెంట్ తాలూకా వ్యవహారం ఉంటుంది కాబట్టి అవునవును, కలిసి వచ్చిన జంట ఇది కలిసి వచ్చే సినిమాగా మారుతుంది అనే ఒక అంచనా ఉంది. అక్కడ రిపీట్ ఇంకోళ్ళు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా రిపీట్. అవును, సరే ఇన్ని రిపీట్లు ఉన్నాయి. ఇది డెఫినెట్గా రెండోది ప్రొడక్షన్ వైపు ఆయన చాలా కాన్సన్ట్రేట్ చేసే ప్రొడ్యూసర్. తనకు కావలసినటువంటిది ఏమిటో తెలిసి అది వస్తుందో రాదో నిరంతరం చెక్ చేసుకుని దానికోసం మదన పడేటువంటి ప్రొడ్యూసర్గా నాగవంశీకి ఒక క్రేజ్ ఉంది. అందుకని కూడా ఆయన సినిమాలని ఆడియన్స్ కొంచెం స్పెషల్గా చూడటం అనే ఒక కల్చర్ మొదలైంది. ఇవన్నీ కలిసి ఆ సినిమా డెఫినెట్గా రిలీజ్ అయితే ఏదో విధంగా ఒక హిట్ రవితేజకి ఇచ్చే అవకాశం ఉంది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఇప్పుడు ప్రచారం జరుగుతోంది ఏంటంటే ఎపిక్ రిలీజ్ అయితే ఏంటి పరిస్థితి. ఎపిక్ డేట్ వేస్తారు, డేట్ వేస్తారు. వాళ్ళు నెమ్మదిగా ప్రమోషనల్ యాక్టివిటీ కూడా మొదలుపెట్టారు. ప్రొడ్యూసర్ గారు ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలైంది. కాబట్టి ఆ ఇంటర్వ్యూల సందర్భంగా ఆయన చాలా విషయాలు జనాల్లో ఉత్సాహాన్ని రెచ్చగొడుతున్నాడు. ఆయన ఈ రెచ్చగొట్టే క్రమంలో గతంలో మీరు చూడని సన్నివేశాలు జోడించే అవకాశం ఉందనే మాట ఒకటి బాగా జనంలోకి వెళ్ళిపోతోంది. అలాగే ఈ రెండింటినీ ఎలా బ్లెండ్ చేశారు, ఏమి తీసేశారు, ఎలా వెళ్తున్నారు అనేది ఒక క్యూరియాసిటీ. దీనికి తోడు కొత్త సన్నివేశాలు కల్పన. ఆ రోజునే లెంగ్త్ ఎక్కువైపోయిందని తీసేసిన సీన్లు ఎలా దీనిలో ఇన్కార్పొరేట్ చేసి మనకు చూపిస్తారు అనేది అంచనాలు నెమ్మదిగా పెంచుతోంది దాని మీద. అందుకని పాత సినిమాని కొంచెం తగ్గించి చూస్తున్నామనే ఇమేజ్తో లేరు ఇప్పుడు జనాలు, ఆ ఇంప్రెషన్తో కూడా లేరు. ఒక కొత్త సినిమా చూస్తామనేటువంటి ఒక ఇంప్రెషన్లోకి నెమ్మదిగా ఆడియన్స్ని డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ డ్రైవింగ్ అనేది బాగా జరుగుతోంది కాబట్టి అటువైపు చర్చ జరుగుతోంది. ప్రతి చోట బాహుబలి డిస్కషన్ పాయింట్గా మారిపోయింది. ఒక డిస్కసివ్ పాయింట్గా ఒక సినిమా మారిపోయిన తర్వాత కౌంటర్గా దానితో కంపేర్ చేసే లెవెల్ డిస్కషన్స్ అక్కడ నడవట్లేదు. దాంతో స్పెక్యులేషన్ పుట్టించే వాళ్ళకి ఒక అవకాశం దొరికింది. ఈ ఎపిక్ దెబ్బకి ఈ సినిమా షిఫ్ట్ అవుతుందా, మళ్ళీ డేట్ షిఫ్ట్ అవుతుందా అంటారా? డేట్ షిఫ్ట్ అవుతుందా అనేది ఒక స్పెక్యులేషన్. ఓకే, డేట్ షిఫ్ట్ అయ్యే పరిస్థితి లేదని చెప్తున్నారు కదా. ఒక రెండు ఒకేసారి వస్తే పరిస్థితి ఏంటనేది ఏమీ కాదు. దాని అంటే జనరల్గా రవితేజ సినిమా చూసి బాహుబలికి వెళ్ళిపోతారు జనాలు. ఒక రీ రిలీజ్ గురించి ఎందుకు ఆలోచించాల్సిన అవసరం ఉందంటే, ఒక డిస్కషన్ మొదలై నడుస్తున్న మాట వాస్తవమే. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని టాక్తో జనాల్ని మళ్ళీ థియేటర్లకి రప్పించుకునే అవకాశం ఉంటుంది మౌత్ పబ్లిసిటీతో. ఆ ఛాన్స్ బలంగా ఉన్నప్పుడు ఈ డేట్ వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు. బాహుబలి గురించి అనుకుని, ఎపిక్ గురించి అనుకుని వీళ్ళు సందేహపడితే ఆ సినిమా కెపాసిటీ మీద, దాని ఇంటిగ్రిటీ మీద జనాలకు సందేహాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రకరకాలుగా అటు ఇటు జరుగుతూ వచ్చేస్తుంది. అది నిరంతరం ఇలాంటిది మంచిది కాదు. అంటే ఆడియన్స్ మూడ్ని ఇబ్బంది పెడుతుంది. ఒక మూడ్ క్రియేట్ చేశారు వీళ్ళు. క్రియేట్ చేసిన మూడ్ని యథాతథంగా అదే ఫ్లోలో కొనసాగించేసి
సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా టాక్ స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయింది, ఆ సినిమా ఎలాగో ఆడుతుంది, అది ఆ సినిమా ఎలాగో ఆడుతుంది, వాళ్ళ టార్గెట్ వరల్డ్ మార్కెట్. అందుకని ఇది ఒక రకంగా మహేష్ బాబుతో ఆయన చేయబోతున్న సినిమాకి కూడా కర్టన్ రైజర్గా ఈ సినిమాని వాడుతున్నారు ఇప్పుడు. అందుకని వాళ్ళ అంబిషన్స్ వేరు, వాళ్ళ మార్కెట్ వేరు, దీని మార్కెట్ వేరు, దీని గొడవ వేరు, ఈ ఆడియన్స్ వేరు. వీళ్ళందరూ రవితేజ సినిమా చూసిన ప్రేక్షకులందరూ బాహుబలి చూస్తారు. బాహుబలి చూసిన ప్రేక్షకుల్లో కొంతమంది మాత్రం గ్యారంటీగా రవితేజ సినిమా చూస్తారు. అందుకని 2 సినిమాలు వేయటం వలన వచ్చిన ఇబ్బంది ఏం లేదు. పైగా గ్యాప్ ఉంది. గ్యాప్ అంటే ఆ టైంలో ఇంకేమీ రిలీజులు లేవు. అవును, ఇవి తప్ప పెద్ద సినిమాల హడావిడి దాదాపుగా చివరికి వస్తుంది. మళ్ళీ డిసెంబర్ వస్తే తప్ప మూడ్ క్రియేట్ అవ్వట్లేదు. అఖండ వరకు పెద్ద హడావిడేం కనబట్టలేదు. అందుకని హ్యాపీగా వాళ్ళు రిలీజ్ చేసేసుకోవటం మంచిది, అక్కడ దాకా డ్రాగ్ చేయకుండా. ఇది వేసేస్తే ఈ మూడ్ క్రియేట్ అవుతుంది. థియేటర్ల దగ్గర హడావిడి మొదలైతే అదే ఇదే అనుకున్నప్పుడు సరే అది కొందాం అనేటువంటి ఒక పద్ధతిలోకి వెళ్ళిపోతారు జనాలు. అది రావాలి. ఓకే, థియేటర్కి జనాలు కదలిక అనేది మొదలైపోతే 2 సినిమాలకి ఉపయోగమయ్యేది. అది కలగాలంటే 2 సినిమాలు కనీసం రిలీజులు ఉండాలి. అందుకని థియేటర్లకి మళ్ళీ జనాల్ని కదిలించేటువంటి ఒక వారమో 10 రోజులో 20 రోజులో ఈ హడావిడి నడిస్తే దీని కంటిన్యూషన్గా మళ్ళీ అఖండ 2 వచ్చేస్తుంది. సినిమా బాగుంటే రవితేజ సినిమాకి జనాలు వచ్చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ చేసే క్రాక్ సినిమా. అవునవును, రకరకాలు. ఆ కరోనా టైంలో క్రాక్, సెకండ్ వేవ్ తర్వాత క్రాక్. అవును, క్రాక్ థియేటర్లో ఒకసారి కలకాలండి. అంటే తను కాన్ఫిడెంట్గా కొత్తగా ఉంటాయని చేసినటువంటి సబ్జెక్టులన్నీ ఇబ్బంది పెట్టినాయి. చివరికి ఆ మధ్యకాలంలో మిస్టర్ బచ్చన్ లాంటి సబ్జెక్టు కూడా నిజానికి డైరెక్టర్ గారి ఆలోచన విధానం, ఆయన ఏదైతే సక్సెస్ ఫార్ములా అనుకుని ఒక ఎలిమెంట్ని పెట్టాడో సినిమాలో, అది కొంత ఇబ్బంది పెట్టింది. అయితే అది ఇబ్బంది పెడుతుంది అనే విషయం ప్రొడ్యూసర్ గారికి తెలిసి చెప్పినప్పటికీ ఈయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు. దాంతో అలా కొనసాగి వెళ్ళిపోయింది. తర్వాత ఆత్మవిమర్శ చేసుకున్న ప్రయోజనం లేదు, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలా తను వెరైటీగా ఉంటుంది, ఆడియన్స్ స్థాయి పెరిగింది. ఆ పెరిగిన ఆడియన్స్ స్థాయిని అందుకోవటానికి మనం ఏదో ప్రయత్నం చేస్తున్నాం అనే దీనిలో కొన్ని విఫల ప్రయత్నాలు జరిగినాయి. కానీ అతని మీద జనాల్లో నమ్మకం అయితే ఉంది. థియేటర్కి వెళ్తే డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాడు, ఎనర్జెటిక్గా ఉంటాడు, ఆన్ స్క్రీన్ ప్రజెన్స్. ఈ కాన్ఫిడెన్స్ని ఇబ్బంది పెట్టకుండా సినిమా రిలీజ్ చేసేసి జనాలను ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోవడమే మంచిది. దాన్ని డ్రాగ్ చేయటమో లేకపోతే వాయిదా వేయటమో అలాంటి ఆలోచన చేస్తున్నారని నేనైతే అనుకోవట్లేదు. కానీ బయట ప్రచారం అలా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు ప్రమోషన్ మొదలు పెట్టేస్తే బెటర్. మొదలు పెట్టేసి ఒక గ్లిమ్స్ మరోసారి ఇచ్చేసి ఇంకోటి ఏదో ట్రయలరో ఈరోజు పాట వదిలేరుగా ఒక పాటో ఇలా నెమ్మదిగా మొదలు పెట్టాలి. మొదలు పెడితే వాళ్ళు రేస్లోకి వచ్చేసారనే నమ్మకంతో జనాలు నిలబడతారు ఆ సినిమా వైపు. ఆ నిలబెట్టడం అనేది ప్రధానం. 2 సినిమాలు అనేది నో ప్రాబ్లం, నో ఇష్యూ, అది 2 ఆడతాయి. వాళ్ళది చాలా పెద్ద టార్గెట్ బాహుబలిది. వీళ్ళది లోకల్ మార్కెట్ సినిమా కాబట్టి వీళ్ళకి వర్కౌట్ అయిపోతుంది.